హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 27th అండ్ 28th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విచ్ విల్ బీ కమిషన్డ్ ఇన్ 2022? భారతదేశంలోనే భారతదేశ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏంటి, దాని యొక్క పేరేంటిని అడుగుతున్నాడు. అది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, కమిషన్ అవబోతుంది? 2022లో. దాని పేరేంటి? ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎక్కడ నిర్మిస్తున్నారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది? కొచ్చిన్లో ఉంది. కొచ్చిన్ ఇక్కడ కేరళలో ఉంటుంది. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో కన్స్ట్రక్ట్ కాబడుతున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ UNWFP అంటే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రపంచ ఆహార కార్యక్రమం, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో UNWFPతో భాగస్వామ్యం చేసుకున్నటువంటి, ఒప్పందం చేసుకున్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సపోర్ట్గా నిలబడుతుంది? అంటే విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని డెవలప్ చేయడం కోసం, వాళ్లకు రకరకాల సహాయ సహకారాలు అందించడం కోసం ఒడిషా రాష్ట్రం ఐక్యరాజ్య సమితి ఆహార ప్రోగ్రాం, ప్రపంచ ఆహార కార్యక్రమంతో ఒప్పందం చేసుకుంది. సో ఒడిషా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ UNWFP టు సపోర్ట్ విమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఫస్ట్ ర్యాబీస్ ఫ్రీ? రేబీస్ మీ అందరికీ తెలుసు. రేబీస్ ఇస్ ఎ డిసీజ్ దట్ కాజ్డ్ బై డాగ్స్ బైట్. కుక్కలు కరవడం వల్ల వస్తుంది రేబీస్ వ్యాధి. అది రేబీస్ వైరస్ వల్ల వస్తుంది. ఈ రేబీస్ వైరస్ సాధారణంగా కుక్కలకు ఏదైతే రేబీస్ వ్యాధి సోకుతుందో అలాంటి కుక్కలు కరవడం వల్ల రేబీస్ వ్యాధి మానవులకు వస్తుంది, హ్యూమన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. మొట్టమొదటి రాష్ట్రం మన భారతదేశంలో రేబీస్ ఫ్రీగా, అంటే రేబీస్ అసలు లేనటువంటి రాష్ట్రంగా ప్రకటించబడింది. ఏంటది? గోవా రాష్ట్రం. ఎందుకు గోవా రేబీస్ ఫ్రీ రాష్ట్రం అని మనం అంటున్నాం? గత 3 సంవత్సరాల్లో గోవాలో ఒక్క రేబీస్ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా వీళ్ళు 5 లక్షల వ్యాక్సినేషన్లు, టీకాలు ఇచ్చారు కుక్కలకి. రేబీస్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి టీకాలను 5 లక్షలు ఇచ్చారు. 24 గంటల ఎమర్జెన్సీ హాట్లైన్ సర్వీస్ అండ్ రేబీస్కి సంబంధించినటువంటి సర్వైలెన్స్ కూడా చేస్తున్నారు. ఎమర్జెన్సీ హాట్లైన్ ఏం చేస్తుంది? ఎవరైతే రేబీస్తో బాధపడుతుంటారో లేదా కుక్కలు కరవడం వల్ల ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయం కోసం కాల్ చేయొచ్చు ఆ ఎమర్జెన్సీ హాట్లైన్ నెంబర్కి. సో ఈ విధంగా గోవా భారతదేశంలోనే మొట్టమొదటి ర్యాబీస్ ఫ్రీ స్టేట్ అయింది. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, యునైటెడ్ నేషన్స్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే, MSMEs అని మనం ఎప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం. MSMEs అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ఐక్యరాజ్య సమితి MSME డేని, MSME దినోత్సవాన్ని జరుపుతుంది. ఎప్పుడు? జూన్ 27 ప్రతి సంవత్సరం. సో ప్రతి సంవత్సరం జూన్ 27న 2017లో మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా జూన్ 27న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుతోంది ఐక్యరాజ్య సమితి. ఎందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని జరుపుతోంది అంటే, MSMEల యొక్క పనితనం లోకల్గా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తూ, ఆర్థిక వ్యవస్థలకు MSMEs తమ పని ద్వారా చాలా తోడ్పాటు అందిస్తున్నాయి. ఏ విధంగా MSMEs ఆర్థిక వ్యవస్థలకు తోడ్పాటు అందిస్తున్నాయి? 90% బిజినెస్లు ప్రపంచవ్యాప్తంగా MSMEల ద్వారానే జనరేట్ అవుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. ఆ 90% బిజినెస్ల వలన 60-70% ఉపాధి కల్పన జరుగుతోంది. 60-70% ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా MSMEల ద్వారానే వస్తున్నాయి. అండ్ ఈ MSMEలు ప్రపంచ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి, ఇది ప్రపంచం యొక్క జీడిపి తీసుకుంటే అందులో MSMEల కంట్రిబ్యూషన్ పాత్ర ఎంత ఉంటుంది అంటే 50% ఉంటుంది. సో ఈ స్టాటిస్టిక్స్ ఎవరిచ్చారు? ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి యొక్క ఒక సర్వే ప్రకారం 90% బిజినెస్లన్నీ కూడా MSMEల ద్వారా వస్తున్నాయి. 60-70% ఈ 90% బిజినెస్ల వల్ల ఉపాధి కల్పన జరుగుతుంది. అండ్ 50% ప్రపంచ దేశీయోత్పత్తికి ఇవి తోడ్పాటు అందిస్తున్నాయి. సో ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి MSMEల యొక్క
పనిని, వాటి యొక్క సహాయ సహకారాలని, అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అందించేటువంటి తోడ్పాటును సెలబ్రేట్ చేయడం కోసమే ఎంఎస్ఎంఈ డేని ప్రతి సంవత్సరం జూన్ 27వ తేదీన జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇది ఎవరు జరుపుతారు? ఐక్యరాజ్య సమితి జరుపుతుంది. అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ డే 2021? వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఎంఎస్ఎంఈ 2021 కీ టు అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. సో ఇంక్లూజివ్ అంటే సమ్మిళితంగా, అందరినీ కలుపుకొని పోయే విధంగా. సస్టైనబుల్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా, అంటే సుస్థిరాభివృద్ధి సాధించే విధంగా రికవరీ ఉండాలి అని చెప్పి. ఎందుకు రికవరీ అంటున్నారు? కోవిడ్-19 వల్ల గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. చాలా నష్టం వాటిల్లింది కోవిడ్-19 వల్ల. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం రికవరీకి ప్లాన్ చేస్తున్నాయో ప్రపంచ దేశాలన్నీ కూడా, అది అందరినీ కలుపుకుపోయే విధంగా ఉండాలి. కేవలం ధనికులకే కాకుండా పేదవారికి, మార్జినలైజ్ సెక్షన్స్కి, అన్ని వర్గాల వారిని కలుపుకుపోయే విధంగా సస్టైనబుల్గా, అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో కూడా ఆ వృద్ధి అనేది స్థిరంగా ఉండేలాగా సస్టైనబుల్ రికవరీ ఉండాలి. మీకు సస్టైనబుల్ అనగానే ఏం గుర్తు రావాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ రోజు ఏదైతే ఎంఎస్ఎంఈ డే జూన్ 27న జరుపుకుంటారో ఆ రోజు ఎస్డీజీల కోసం కూడా. సో ఎంఎస్ఎంఈలు ఎస్డీజీలను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వాటి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలి లేకుండా చేయడం, ఉపాధి కల్పన, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఎంఎస్ఎంఈల యొక్క తోడ్పాటు, సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలను సెలబ్రేట్ చేయడము అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను మనం సెలబ్రేట్ చేసుకున్నట్లు. సో దిస్ ఈజ్ అబౌట్ యుఎన్ ఎంఎస్ఎంఈ డే 2021. వాట్ ఈస్ ద థీమ్? కీ టు అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. వెరీ ఇంపార్టెంట్. కీ టు అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2017లో ఐక్యరాజ్య సమితి ఈ డేని జరుపుకోవడం స్టార్ట్ చేసింది. డ్రోన్ అటాక్ అట్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ జమ్మూ. ఇది చాలా ఇంపార్టెంట్. నిన్న భారతదేశంలోనే మొట్టమొదటిసారి డ్రోన్ అటాక్ జరిగింది. చాలా మన సెక్యూరిటీ ఎంత వల్నరబుల్గా ఉందో మనకు గుర్తు చేసేటువంటి విషయం జరిగింది, సంఘటన జరిగింది. సో ఇప్పుడైనా సరే మనం యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఎయిదర్ డెవలప్ చేసుకోవాలి, లేదా ఇతర దేశాల నుంచి ఆ టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. భారతదేశం ఆల్రెడీ డిఆర్డిఓ యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఒక దాన్ని తయారు చేసింది. దాన్ని కాకపోతే ఇంకా మన రక్షణ వ్యవస్థకు అమలు చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ఇజ్రాయెల్తో మనం చాలాసార్లు వీటికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపాం. యాంటీ డ్రోన్ టెక్నాలజీ మనకు రావాలి, మనం తెచ్చుకోవాలి అని చెప్పి. బట్ ఇంకా అవి కూడా సఫలమయ్యి ఆ టెక్నాలజీని మనం కొనలేదు. సో ఇప్పుడైనా సరే మన భారత సైనిక వ్యవస్థ కావచ్చు, లేదా రక్షణ వ్యవస్థ, మన డిఫెన్స్ మినిస్ట్రీ ఆలోచించి ఈ యాంటీ డ్రోన్ టెక్నాలజీని తెచ్చుకోవాలి. అసలు ఏం జరిగింది? మీ అందరూ వార్తల్లో చూసుంటారు. జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి మన ఎయిర్ ఫోర్స్ బేస్, మన భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి బేస్ ఏదైతే ఉందో అది జమ్మూ కాశ్మీర్లో ఉంది. అది మన బార్డర్కి, మన సరిహద్దుకు చూస్తే కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ సరిహద్దులో ఉన్నటువంటి మన భారత వైమానిక సంస్థ యొక్క వైమానిక దళం యొక్క బేస్ మీద డ్రోన్స్ అటాక్ చేశాయి. ఈ డ్రోన్ అటాక్లో దాదాపు 2 లో ఇంటెన్సిటీ బాంబ్స్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. కొన్ని వార్తల ప్రకారం 2 బాంబులు వేశారు. ఆ బాంబులు చాలా లో ఇంటెన్సిటీ అవ్వడం వల్ల ఒకటి మాత్రం పైకప్పును కొంచెం నాశనం చేసింది. ఇంకొకటి వేయడం వల్ల ఇద్దరికి ఇంజూర్ అయ్యారు. కేవలం 2 ఐఏఎఫ్ పర్సనల్స్, మన భారత వైమానిక దళానికి చెందినటువంటి 2 అధికారులు అతి స్వల్పంగా గాయపడ్డారు. అంతకు మించి మన భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి పనిముట్లకు కానీ, ఆయుధాలకు కానీ ఎటువంటి హాని, ప్రమాదం జరగలేదు అని చెప్పి అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పుడు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీని యొక్క పూర్వాపరాలను, ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి ఉండొచ్చు, తిరిగి ఆ డ్రోన్లు ఈ 2 బాంబులను వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్ళుంటాయి, దీనికి సంబంధించినటువంటి విచారణ ఎన్ఐఏ చేపట్టింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అంచనా వేస్తున్నారు అంటే పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి ఒక తీవ్రవాద దాడి, టెర్రరిస్ట్ అటాక్ విచ్ వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇంకా కన్ఫర్మ్గా రిపోర్ట్స్ రావట్లేదు. అంటే నిజ నిర్ధారణ అనేది జరగలేదు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. అంచనా మాత్రం పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఇది ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి అఫీషియల్స్ చెప్తున్నారు. సో
ఎక్కడ జరిగింది ఈ డ్రోన్ అటాక్? జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మన ఎయిర్ ఫోర్స్ బేస్, మన భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి స్థావరం. సో ఎప్పుడు జరిగింది? ఇది నిన్న జరిగింది. కాకపోతే ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ, హెలికాప్టర్స్ కానీ, మన యుద్ధ విమానాలకు కానీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. మరి మనకు ఒక అనుమానం రావచ్చు, మనము ఇంత పటిష్టమైనటువంటి భద్రతను మెయింటైన్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ ఎలా రాగలిగాయి, మన రాడార్లు గుర్తించలేకపోయాయా అని చెప్పి. మనం ఇప్పుడు వాడుతున్నటువంటి రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో అది చాలా తక్కువ హైట్లో, తక్కువ ఎత్తులో వస్తున్నటువంటి డ్రోన్లను కానీ ఇతర అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని గుర్తించలేదు. అందువల్లనే మనం లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యాంటీ డ్రోన్ టెక్నాలజీని. లేదా ఇజ్రాయెల్ నుంచి మనం టెక్నాలజీ తెచ్చుకోవాల్సింది, లేదా ఇతర ఏ దేశాల నుంచి అయినా సరే. ఇజ్రాయెల్లో మనం ఇటీవల వార్తల్లో చూసాం, ఇజ్రాయెల్ లేజర్ బేస్డ్ టెక్నాలజీని ఒకదాన్ని ఐడెంటిఫై చేసింది. లేజర్ బీమ్స్ ద్వారా ఇది డ్రోన్స్ కానీ ఏవైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వస్తే దాన్ని గాల్లోనే ధ్వంసం చేయగలదు అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం. పివి నరసింహారావు గారు ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. ఎందుకు? ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇప్పటికీ 100 సంవత్సరాల క్రితం, అంటే 1921లో అండ్ 28 జూన్, సో అంటే ఈరోజు ఆయన జన్మించడం జరిగింది. 28 జూన్ 1921లో ఆయన జన్మించడం జరిగింది. ఇప్పటికి 100 సంవత్సరాలు అవ్వడం వలన శత జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో. ఎందుకు? ఆయన తెలంగాణ వాసి, మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు. ఈయన గురించి మీరంతా వినే ఉంటారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన చాలా భాషల్లో, ఎన్నో భాషలు నేర్చుకున్నటువంటి భాషావేత్త, బహుభాషావేత్త, అంతేకాకుండా సాహితీవేత్త. ఈయన చాలా గొప్ప సాహితీవేత్త. ముఖ్యంగా హిందీ భాషకు పట్టం కట్టాడు ఈయన. హిందీ భాషను దేశమంతటా విస్తరింపచేయడం కోసం ఈయనకు హిందీ భాష అంటే చాలా మక్కువ కలదు. అందువల్లనే 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు నవలని ఈయన తెలుగు నుంచి హిందీలోకి అనువదించారు. సో మీ అందరికీ తెలుసు 1000 పడగలు చాలా సెలబ్రేటెడ్ నావెల్. సో దీన్ని సహస్రఫన్ అనేటువంటి పేరుతో హిందీలోకి అనువదించాడు. తెలుగు నుంచి హిందీలోకి అనువదించి ఆ అనువాదానికి ఆయన అవార్డును కూడా గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఈయన మన భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించాడు. భారతీయ సంవిధాన్ అనేటువంటి పేరుతో భారత రాజ్యాంగాన్ని హిందీలోకి తర్జుమా చేశాడు. ఈయన్ను హిందీ భాషకు దక్షిణాదిలో ఉన్నటువంటి వారధి అని చెప్పి కూడా పిలుస్తారు. అండ్ రాజకీయాల్లో ఈయనను అపర చాణక్యుడు అని పిలుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చాలా సంక్షోభంలో ఉండేది గవర్నమెంట్. అంటే ఆయనకు సరైనటువంటి మెజారిటీ ఉండేది కాదు. చాలామంది అపోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్స్ ఓట్ను కూడా జయించుకుంటూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఆయన ప్రధానమంత్రిగా కొనసాగారు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, భారతదేశ చరిత్రను, భారతదేశ ఆర్థిక చరిత్రను, భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులను మార్చినటువంటి ఒక సంఘటన 1991 ఎకనామిక్ రిఫార్మ్స్. ఆర్థిక వ్యవస్థలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ యొక్క సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉండేది. మన యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్, మన ఆర్బీఐతో ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ కేవలం కొన్ని రోజుల ఇంపోర్ట్స్ని మాత్రమే తట్టుకోగలిగేంత ఉండేది. మీ అందరికీ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అది ఇంపోర్ట్ కవర్గా ఏ విధంగా పనిచేస్తుందని క్లియర్గా ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం. సో అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ రావడం వల్ల సంక్షోభంలో మన ఆర్థిక వ్యవస్థ పడిపోయి 1991లో కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఇంపోర్ట్ కవర్ వచ్చేటువంటి డాలర్స్ మన దగ్గర ఉండేవి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆర్థిక సంస్కరణలకు ఆయన నడుం బిగించారు. ప్రధాని ఈయన అయినప్పుడు మన ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు? హూ ఈజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ డ్యూరింగ్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్? మన్మోహన్ సింగ్ గారని మీ అందరికీ తెలుసు. సో మన్మోహన్ సింగ్ గారు చాలా భయపడ్డారు. దేనికోసం? ఇలాంటి ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొస్తే ఎవరైతే సోషలిస్టులు ఉంటారో, సామ్రాజ్యవాదంతో కలిగి ఉంటారో, అపోజిషన్, వీళ్ళందరూ కూడా మనల్ని వ్యతిరేకిస్తారు. ప్రజల్లో మన యొక్క పట్టు కోల్పోతాము. అంతేకాకుండా ఇలాంటి రిఫార్మ్స్ చేసి చాలా మటుకు ప్రైవేటైజ్ చేయడం వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు భయపడ్డారు. సో ఆయనకు సపోర్ట్ ఇస్తూ, ఆయన భయాలన్నీ తొలగిస్తూ
1991 అకాడమిక్ రిఫార్మ్స్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమలుపరచడంలో ఎంతో కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి నరసింహారావు గారు అప్పటి మన ప్రధాని. సో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే 1991 అకాడమిక్ రిఫార్మ్స్. అవి లేకపోతే కనుక భారతదేశం ఇవాళ ఇంతటి ఆర్థిక ఉన్నతి స్థితిలో ఉండేది కాదు. సో ఎంత కోవిడ్-19 వచ్చినా, ఇంతకుముందు 2008లో సంక్షోభాలు వచ్చి ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యి ఇబ్బంది పడినా మన ఆర్థిక వ్యవస్థ మాత్రం అన్ని సవాళ్లను తట్టుకొని నిలబడుతోంది. సో ఇంతటి పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మనం కలిగి ఉండడానికి పునాది ఎవరు అంటే పివి నరసింహారావు గారు అని చెప్పొచ్చు. సో అలాంటి పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. 28వ తేదీ జూన్ ఈ రోజుతో ముగుస్తున్నాయి. సో తెలంగాణ గవర్నమెంట్ ఆయనకు ఒక స్టాచ్యూ కూడా, విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటోంది. రకరకాల ప్లేసెస్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తూ, అంతేకాకుండా ఆయన యొక్క పోర్ట్రైట్ని, చిత్రపటాన్ని తెలంగాణ లెజిస్లేచర్లో, తెలంగాణ చట్టసభలో కూడా ఏర్పాటు చేయదలుచుకుంది. రెసిలియంట్ కేరళ ప్రోగ్రామ్. సో రెసిలియంట్ కేరళ ప్రోగ్రామ్ ఇది కేరళకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఎందుకోసం ఇది స్టార్ట్ చేసింది కేరళ ప్రభుత్వం? న్యాచురల్ డిజాస్టర్స్, ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయో, రకరకాల కారణాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. డిసీజ్ అవుట్ బ్రేక్స్, ఇప్పుడు కోవిడ్-19 లాంటి డిసీజెస్ వల్ల మహమ్మారి, ఈ పాండమిక్ అందరినీ, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వైపరీత్యంలోకి, విపత్తులోకి నెట్టేసింది. సో ఇలాంటి విపత్తులు కానీ, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ వల్ల, వరదల వల్ల, ఉదాహరణకు 2018లో హెవీ మాన్సూన్, మన ఋతుపవనాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి కేరళ డెవాస్టేట్ అయిపోయింది. అంటే చాలా ఎక్కువగా వర్షాలు పడి కేరళ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సో అలాంటి వాతావరణ మార్పుల వల్ల సంభవించేటువంటి డిజాస్టర్స్ కావచ్చు, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ కావచ్చు, ఇలాంటి పాండమిక్స్ కావచ్చు. సో ఇలా రకరకాల కారణాల వల్ల వచ్చే విపత్తులను తట్టుకోవడానికి, ఒకవేళ ఆ విపత్తుల వల్ల ఏదైనా ప్రమాదం ఎదురైతే దాని నుంచి తిరిగి రికవర్ అవ్వడానికి, కోలుకోవడానికి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కేరళ ప్రభుత్వం. ఏంటది? రెసిలియంట్ కేరళ ప్రోగ్రామ్. దీనికి వరల్డ్ బ్యాంక్ కూడా $128 మిలియన్ లోన్ను అందిస్తుంది. సో $125 మిలియన్ సపోర్ట్ ఈజ్ గివెన్ టు కేరళ గవర్నమెంట్ బై వరల్డ్ బ్యాంక్. ఇక్కడ మీకు ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. రెసిలియంట్ కేరళ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్యాంక్ ఎంత ఇస్తుంది? $125 మిలియన్ అండ్ వరల్డ్ బ్యాంక్ 125 మిలియన్ సపోర్ట్ ఏ ప్రభుత్వానికి అందిస్తోంది డిజాస్టర్స్ నుంచి తను తాను రక్షించుకోవడానికి అంటే కేరళ ప్రభుత్వానికి. ముఖ్యంగా మీరు ఇక్కడ చూస్తే 2018లో వచ్చినటువంటి హెవీ మాన్సూన్ వల్ల కేరళలోని ఏ ప్రాంతం ఎక్కువగా ప్రమాదానికి గురైంది? పంపా రివర్ బేసిన్. దీన్ని పంబా అంటారు, పంపా అని కూడా పిలుస్తారు. ఈ పంపా నది ప్రాంతం, రివర్ బేసిన్ ఎక్కువగా ఇంపాక్ట్ గురైంది. మీకు అందువల్ల పంపా నది వార్తల్లో నిలిచింది. సో పంపా రివర్ ఈజ్ ద 3rd లాంగెస్ట్ రివర్ ఇన్ కేరళ. 3వ అతిపెద్ద నది, కేరళలో ఉన్నటువంటి 3వ అతిపెద్ద నది. అయితే ఫస్ట్ 2 ప్లేసెస్లో ఎవరున్నాయి? పెరియార్ రివర్ ఉంది కేరళలో. సో కేరళలో ఉన్నటువంటి పెరియార్ రివర్ అండ్ భారతపూజ. సో ఈ 2 రివర్స్ తర్వాత థర్డ్ లాంగెస్ట్ రివర్ ఈస్ పంపా రివర్. సో పెరియార్ అండ్ భరతపూజ తర్వాత 3rd లాంగెస్ట్ రివర్. ఈ పంపా నది యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి టెంపుల్ ఏది? లార్డ్ అయ్యప్ప టెంపుల్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లార్డ్ అయ్యప్ప టెంపుల్. ఈ పంపా నదినే ఇంకొక పేరుతో పిలుస్తారు, దక్షిణ భాగీరథి అని చెప్పి పేరుతో కూడా పిలుస్తారు. దక్షిణ భాగీరథి, వెరీ ఇంపార్టెంట్. దక్షిణ భాగీరథి పేరుతో కూడా అడగచ్చు మీకు. దక్షిణ భాగీరథిని ఏ నదిని పిలుస్తారు? పంపా నదిని. అంతేకాకుండా రివర్ బారిస్ అని కూడా పిలుస్తారు, ఒక్కోసారి రివర్ బారిస్ అని కూడా పిలుస్తారు. రివర్ బారిస్ నది అని కూడా పిలుస్తారు, లేదా దక్షిణ భాగీరథి. మిజోరాం అండ్ వరల్డ్ బ్యాంక్ డీల్. సో ప్రపంచ బ్యాంక్ యొక్క డీల్ గురించి ఇందాక కేరళ గవర్నమెంట్తో ఎలాంటి డీల్ కుదుర్చుకుందో మాట్లాడుకున్నాం. అదేవిధంగా మిజోరాం స్టేట్తో కూడా ప్రపంచ బ్యాంక్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటది? మిజోరాం యొక్క హెల్త్ సిస్టమ్ని, ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేయడం కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఎందుకోసం? ఆరోగ్య వ్యవస్థ యొక్క నాణ్యతను, క్వాలిటీని, దాని మేనేజ్మెంట్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడం కోసం. ప్రధానంగా ఇప్పుడు జరిగేటువంటి ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఒప్పందాలు కానీ, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కానీ, దీని యొక్క ఫోకల్ పాయింట్ ఏమై ఉంటుంది? కోవిడ్-19 అయి ఉంటుంది. మిజోరాం తన యొక్క ఆరోగ్య వ్యవస్థను బలపరుచుకోవాలనుకుంటుంది. అంటే కోవిడ్-19 లాంటి పాండమిక్లు ఇదిక ముందు రాబోతే, ఒకవేళ వస్తే అలాంటి వాటిని ఎదుర్కోవడం కోసం, సో ఆరోగ్య వ్యవస్థను బలపరుచుకోవడం కోసం ప్రపంచ బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం? మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం.
సో ప్రధానంగా ఈ ఆరోగ్య వ్యవస్థను ఎక్కడ బలపరచాలనుకుంటోంది? అండర్ సర్వ్డ్ ఏరియాస్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్. అండర్ సర్వ్డ్ ఏరియాస్ అంటే ఎక్కడైతే సరైనటువంటి ఆరోగ్య సదుపాయాలు లేకుండా ఉంటాయో, మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ముందుగా డెవలప్ చేయాలనుకుంటోంది. అంతేకాకుండా పేదవారు, మార్జినలైజ్ సెక్షన్స్, రూరల్ పీపుల్, వల్నరబుల్ పీపుల్ ఇలాంటి గ్రూప్ సమూహాల కోసం ముందుగా సేవలు అందించాలనుకుంటోంది మిజోరాం గవర్నమెంట్ ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో, ప్రపంచ బ్యాంకు యొక్క సహాయ సహకారాలతో. సురేష్ ఎన్ పటేల్ గారు వార్తల్లో ఉన్నారు. సో సురేష్ ఎన్ పటేల్ గారు ఇంతకుముందు ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో విలీనం కాకముందు ఆంధ్రా బ్యాంక్ యొక్క ఎండీగా కూడా వ్యవహరించారు, మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. సురేష్ ఎన్ పటేల్ గారు ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. సో ఈయన యాక్టింగ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అనమాట, తాత్కాలికంగా సివిసిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఈయన యాక్టింగ్ సివిసిగా అపాయింట్ కాబడాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు? సంజయ్ కొఠారి ఉన్నారు. సంజయ్ కొఠారి. సో సంజయ్ కొఠారి గారు ఇప్పుడు సివిసిగా ఉంచి ఆయన యొక్క పదవీ కాలం 23 జూన్న ముగిసింది. అందువలన ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత రిజైన్ చేయాలి కదా. సో ఆయన కంప్లీట్ అయింది కాబట్టి, ఆయన పదవిలో ఇప్పుడు లేరు కాబట్టి, సివిసి పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి సురేష్ ఎన్ పటేల్ గారిని తాత్కాలిక సివిసిగా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. అయితే సివిసి ఈయన తాత్కాలికంగా ఉంటారు. మరి ఎవరిని ఎన్నుకుంటారు, ఎలా ఎన్నుకుంటారు అంటే, సివిసిని ఎన్నుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ప్రైమ్ మినిస్టర్ ఆ కమిటీకి హెడ్గా ఉంటారు. యూనియన్ హోమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఆ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్, సివిసిని అపాయింట్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం, ఆ కమిటీ ఎవరి లిస్ట్ను అయితే ప్రతిపాదిస్తుందో ఆ ప్రతిపాదన ప్రకారమే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు సివిసిని కానీ అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆఫీస్లో ఉన్నటువంటి ఇద్దరు మెంబర్స్ని కానీ. సో సాధారణంగా సివిసిలో సివిసి అండ్ ఇద్దరి కంటే తక్కువ మెంబర్స్ ఉండాలి, ఇద్దరు లేదా ఇద్దరి కంటే తక్కువ మెంబర్స్, నాట్ మోర్ దాన్ 2 మెంబర్స్. ఇప్పుడు సివిసిలో కేవలం ఒకే ఒక విజిలెన్స్ కమిషనర్ ఉన్నారు, ఆయనే సురేష్ ఎన్ పటేల్. సో అందువల్లనే ఆయన్ను యాక్టింగ్ సివిసిగా అపాయింట్ చేయాల్సి వచ్చింది. అయితే సివిసి యొక్క పదవీ కాలం ఎంత ఉంటుందంటే 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల కంటే, వాళ్ళ యొక్క వయసు 65 సంవత్సరాల కంటే తక్కువ. ఈ రెండిట్లో ఏది ముందు నిండితే సో దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 4 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసు లోపలే కనుక పూర్తి చేసుకోగలిగితే 4 సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటారు. లేదా 65 ఇయర్స్ ఎప్పుడు నిండితే అప్పుడు పదవి నుంచి వైదొలుగుతారు. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి మనం చూస్తే చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్కి కూడా, ఈ స్టాటిక్ కాన్సెప్ట్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే సివిసి వార్తల్లో ఉందో ఇండియన్ పాలిటీలోని స్టాటిక్ కాన్సెప్ట్ని ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జామ్స్కి అడిగేది ఏంటంటే సివిసిని ఏ కమిటీ రికమెండేషన్ మీద సివిసిని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం? కే సంతానం కమిటీ. సో కే సంతానం కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారం సివిసిని 1964లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో కే సంతానం కమిటీ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. సో సివిసి మరి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాచ్యుటరీ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా? సో దిస్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. ఎందుకు? భారత ప్రభుత్వం 1964లో ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ, ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ, సివిసి యాక్ట్ 2003 ద్వారా దీన్ని చట్టబద్ధం చేశారు. సో సివిసి యాక్ట్ 2003 ప్రకారం ఇది చట్టబద్ధమైంది కాబట్టి ఇది ఒక చట్టబద్ధ సంస్థ. సో ఇదొక స్టాచ్యుటరీ బాడీ. వెరీ ఇంపార్టెంట్, సివిసి ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఒక సివిసి ఉంటారు, ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు, అంతేకాకుండా ఇద్దరు మెంబర్స్, ఇద్దరు లేదా అంతకంటే తక్కువ విజిలెన్స్ కమిషనర్స్ ఉండొచ్చు. విజిలెన్స్ కమిషనర్స్ ఇద్దరు కంటే తక్కువ ఉండొచ్చు. జియో అండ్ గూగుల్ క్లౌడ్ 5G టెక్నాలజీ. 5G టెక్నాలజీని భారతదేశంలో అభివృద్ధి చేయడం కోసం, భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం జియో, గూగుల్ క్లౌడ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం జియో కాకుండా ఎయిర్టెల్ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని మనం మాట్లాడుకున్నాం. అయితే ఎయిర్టెల్ ఏ సంస్థతో 5G టెక్నాలజీని భారతదేశం మొత్తం విస్తరింప చేయడానికి ఒప్పందం కుదుర్చుకుందో మీరు కమెంట్ చేయండి. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎయిర్టెల్ అండ్ విచ్ అదర్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ టు డెవలప్ 5G టెక్నాలజీ అక్రాస్ ఇండియా. సో ఇక్కడ వార్తల్లో ఉన్నది ఏంటి? జియో గూగుల్తో ఒప్పందం చేసుకుంది, ఎస్పెషల్లీ గూగుల్ క్లౌడ్. మీకు క్లౌడ్ టెక్నాలజీ అంటే
తెలియకపోతే బ్రీఫ్గా మాట్లాడుకుందాం. క్లౌడ్ అంటే మీరు గూగుల్ క్లౌడ్ విని ఉంటారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అమెజాన్ క్లౌడ్ నుంచి కూడా సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే సాధారణంగా మన సిస్టంలో రకరకాల యాప్స్ ఉంటాయి, స్టోరేజ్ ఉంటుంది. ఈ యాప్స్ స్టోరేజ్ మన సిస్టంలో ఉదాహరణకు సడన్గా మనకు ఒక యూట్యూబ్ కావాలి లేదా సడన్గా జీమెయిల్ కావాలి, అవి ముందు లేవనుకోండి, ఆ పర్టికులర్ యాప్ని అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకొని మనం వాడుకోవాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఈ క్లౌడ్లో ఎలా ఉంటుందంటే క్లౌడ్లోనే అన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి, అంటే ఏ సంస్థకు కావాల్సినటువంటి యాప్స్, అండ్ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంటుంది. సపోజ్ మన సిస్టమ్ స్టోరేజ్ కనుక ఫుల్ అయిపోతే మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పెట్టుకుంటాం లేదా రకరకాల ఏర్పాట్లు చేసుకుంటాం, పెన్ డ్రైవ్లు పెట్టుకోవడం, ఇలా సీడీల్లో స్టోర్ చేసుకోవడం, ఇలా ఏర్పాటు చేసుకుంటాం. ఇలాంటి కష్టాల నుంచి అధిగమించడం కోసం క్లౌడ్లోనే చాలా స్టోరేజ్ ఉంటుంది, కావాల్సినంత స్టోరేజ్ ఉంటుంది, అన్ని రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయి. ఆన్ డిమాండ్ సర్వీస్ బేసిస్ మీద మనకి ఎప్పుడైతే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక అప్లికేషన్ కానీ అవసరమైతే క్లౌడ్ నుంచే డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అంటే మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్గా క్లౌడ్ నుంచే యాక్సెస్ చేయొచ్చు. స్టోరేజ్ కూడా క్లౌడ్ నుంచే మనకు ఎంత కావాలంటే అంత యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఆ స్టోరేజ్ని రిలీజ్ చేస్తామో, అంటే ఆ డేటాను డిలీట్ చేస్తామో, ఆ స్టోరేజ్ ఆటోమేటిక్గా క్లౌడ్కి వెళ్ళిపోతుంది. ఇది బ్రీఫ్గా క్లౌడ్ గురించి. సో జియో అండ్ గూగుల్ క్లౌడ్ ఒప్పందం చేసుకున్నాయి 5G టెక్నాలజీని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క గోల్ ఏంటి అంటే కన్జ్యూమర్ సెగ్మెంట్స్లో, అంటే వినియోగదారుల యొక్క విభాగంలో దేశం మొత్తం మీద 5Gని బాగా అభివృద్ధి చేయాలి అని చెప్పి. దీనికోసం జియో గూగుల్ యొక్క రకరకాల టెక్నాలజీస్ని తనకు అందుబాటులోకి వస్తాయి ఈ ఒప్పందం ద్వారా. ఎందుకు? గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీరు చూస్తే కనుక ఇప్పుడు టెక్నాలజీస్లో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు దాదాపు దగ్గరగానే ఉంటాయి, అంటే రోబోటిక్స్ అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వార్తల్లో ఉంటుంది, అండ్ డేటా అనలిటిక్స్ వార్తల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్, ఇప్పుడు కూడా వాడుతున్నారు, బట్ ఫ్యూచర్లో కూడా ఇవి అధికంగా ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. సో ఈ గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, ఈ కామర్స్లో వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీని, వాళ్ళ కెపాసిటీని, వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకొని ఈ కామర్స్లో తన యొక్క కన్జ్యూమర్ సెగ్మెంట్ ఈ కామర్స్లో జియో ముందడుగు వేయాలనుకుంటోంది. సో ఈ రకంగా ఈ కొలాబరేషన్ వల్ల జియోకు గూగుల్ యొక్క టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్లౌడ్ టెక్నాలజీ. క్లౌడ్ ఈజ్ స్కేలబుల్. ఎందుకు స్కేలబుల్? నీకు ఇప్పుడు సిస్టంలో సపోజ్ 1 TB ఉంటే అంత మాత్రమే వాడుకోగలవు, కానీ క్లౌడ్ నుంచి నీకు ఎంత కావాలంటే అంత. 1 TB ఇప్పుడు వాడతావా, లేదా 2 TB వాడదాం అనుకుంటే 2 TB కూడా వాడచ్చు. నీ 1 TB యొక్క మెమరీని రిలీజ్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లౌడ్కి వెళ్ళిపోతుంది. ఇతరులు ఎవరైనా ఉపయోగం ఉన్నప్పుడు ఆ 1 TBని వాళ్ళు వాడుకోవచ్చు. సో ఈ విధంగా క్లౌడ్ ఈజ్ స్కేలబుల్. సర్వర్లెస్ డేటా అనలిటిక్స్. ఇందాక అనుకున్నట్లే ఏదైనా అప్లికేషన్ కానీ స్టోరేజ్ని కానీ నీ దగ్గర ఫిజికల్గా సర్వర్ లేకుండా, సర్వర్ అంటే సర్వర్లో స్టోరేజ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, ఆ సర్వర్ నీ దగ్గర ఫిజికల్గా లేకున్నా సరే క్లౌడ్లో వీళ్ళు హోస్ట్ చేయడం ద్వారా ఆ క్లౌడ్లో ఉన్నటువంటి సర్వర్ అప్లికేషన్స్ని, స్టోరేజ్ను నువ్వు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇది క్లౌడ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఈ అడ్వాంటేజ్ను వాడుకోవడం ద్వారా, ముఖ్యంగా డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్లో ఈ అడ్వాంటేజ్ని వాడుకోవడం ద్వారా జియో తన యొక్క కన్జ్యూమర్ సెగ్మెంట్స్లో ముందడుగు వేయాలనుకుంటుంది, కన్జ్యూమర్ సెగ్మెంట్కి ఊతం ఇవ్వాలనుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జియో అండ్ గూగుల్ క్లౌడ్ కొలాబరేషన్ ఆన్ 5G టెక్నాలజీ. అయితే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ యొక్క ప్రెసిడెంట్ మాథ్యూ వూమెన్. సో మాథ్యూ వూమెన్ నా యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. మీ అందరికీ తెలుసు రిలయన్స్ జియో ఫౌండర్ ఎవరు, ముఖేష్ అంబానీ. గూగుల్ CEO ఎవరు, సుందర్ పిచాయ్. మీ అందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి సుందర్ పిచాయ్ మన భారతీయుడని మీ అందరికీ తెలుసు. సో హీఈస్ గూగుల్ CEO సుందర్ పిచాయ్. అండ్ ఇందాక మనం వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. సో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ ఎవరు, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? డేవిడ్ మాల్పాస్. వెరీ ఇంపార్టెంట్. డేవిడ్ మాల్పాస్ ఇస్ ద హెడ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అండ్ వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC. అంతేకాకుండా IMF యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ DC. ఎందుకు? IMF అండ్ వరల్డ్ బ్యాంక్, కానీ వరల్డ్ బ్యాంక్ని IBRD అని కూడా పిలుస్తారు. సో ఈ రెండు కూడా బ్రెటన్ వుడ్స్ ట్విన్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ రెండు కూడా వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటాయి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ మాథ్యూ వూమెన్ అండ్ గూగుల్ CEO ఈ సుందర్ పిచాయ్.
ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ను ఎవరు డెవలప్ చేశారు, ఎవరి యొక్క ఇనిషియేటివ్ ఇది అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యుఎన్డిపి అండ్ OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. వెరీ ఇంపార్టెంట్. OECD అండ్ యుఎన్డిపి యొక్క జాయింట్ ఇనిషియేటివే ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. దీన్ని ఇప్పుడు భూటాన్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, అమలు చేయబోతున్నారు. భూటాన్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్కి భారతదేశం సహాయ సహకారాలు అందిస్తుంది. ఏ రకంగా, అసలు ఏం చేస్తారు ఈ ప్రోగ్రాంలో? పేరులో ఉన్నట్లే ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. భూటాన్లో వాళ్ళ యొక్క ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కి సహాయ సహకారాలు అందించడం కోసం భారతదేశం యొక్క ఆడిటర్స్ కావచ్చు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ కావచ్చు అక్కడికి వెళ్తారు. ఫిజికల్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్, థియరిటికల్ ఎక్స్పీరియన్స్ వేరు. అంటే ఒక థియరీ లాగా, ఒక సిద్ధాంతం లాగా వాళ్ళకు ఫోన్లో కానీ ఆన్లైన్లో కానీ ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం, బోర్డు మీద కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అది థియరిటికల్ ఎక్స్పీరియన్స్ అంటే. బట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్గా ఆన్ సైట్లో అక్కడ జరిగేటువంటి వర్క్ని వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఈ నిపుణులు ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అందిస్తారనమాట. సో ఈ రకంగా భారతదేశం నుంచి భూటాన్కి వెళ్ళి ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ అక్కడికి వెళ్ళి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, ఈ రెండిట్లో భూటాన్కి సహాయం అందించడం కోసం భారతదేశం ఈ కొలాబరేషన్ చేసుకుంది, ఈ ఒప్పందం చేసుకుంది. ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అంటే 24 months, అంటే 2 సంవత్సరముల ప్రోగ్రామ్ అనమాట. ఇండియా భూటాన్ యొక్క కోఆపరేషన్ని పెంపొందించడం కోసం, ఈ కోఆపరేషన్ ఇంకా బలపడడం కోసం ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. దీన్ని ఎందుకు లాంచ్ చేసింది యుఎన్డిపి అండ్ OECD అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు భూటాన్ ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. సో డెవలపింగ్ కంట్రీస్, ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ట్యాక్స్ స్కిల్స్ వాళ్ళకు సరిగా లేకపోతే అలాంటి కంట్రీస్కి ఈ స్కిల్స్ని షేర్ చేయడం కోసం, డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు లేదా ఆ స్కిల్స్ బాగా ఉన్నటువంటి దేశాలు వీరికి సహాయ సహకారాలు అందిస్తూ ఆ నైపుణ్యాన్ని వాళ్ళకు అందించడం. అంతేకాకుండా లెర్నింగ్ బై డూయింగ్ అప్రోచ్ అంటారు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు, చేయడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. కేవలం థియరీ లాగా కాకుండా, కేవలం ఏదో చెప్పడం కాకుండా చేసి చూపిస్తారనమాట. సో లెర్నింగ్ బై డూయింగ్ అప్రోచ్ ద్వారా వాళ్ళ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ ఆడిటింగ్ కావచ్చు, ఇలాంటి నాలెడ్జ్ని, ఇలాంటి పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ TIWB, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్. సో ఎగ్జామ్లో మీకు ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ ఎవరెవరు లాంచ్ చేశారు? UNDP అండ్ OECD. ఇది ఇంపార్టెంట్. ఏ అంతర్జాతీయ సంస్థలు కలిసి లాంచ్ చేశాయి, ఏర్పాటు చేశాయని అడగచ్చు. అండ్ ఇప్పుడు ఏ దేశంలో భారతదేశం కొలాబరేట్ అయ్యి UNDPతో కొలాబరేట్ అయ్యి ఏ దేశంలో ఈ ప్రోగ్రామ్ని, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని కూడా అడగచ్చు. ఏ దేశంలో? భూటాన్ దేశంలో. ఎవరి సహాయంతో? ఇండియా యొక్క సహాయంతో. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లే TIWB ట్యాక్స్ అండ్ ఆడిట్ స్కిల్స్. ట్యాక్స్ ఆడిట్ అంటే ట్యాక్స్ని ఆడిట్ చేయడం. ఆడిటింగ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో ఏ క్రెడిట్ డెబిట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా, వీటన్నిటిని కూడా ఆడిట్ చేయడం, ట్యాక్స్ని ఆడిట్ చేయడం. డెవలపింగ్ కంట్రీస్లో ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి హ్యాండ్స్ ఆన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఆడిట్ అండ్ ఆడిట్ రిలేటెడ్ స్కిల్స్ పర్టైనింగ్ టు స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ మ్యాటర్స్. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో సహాయం అందిస్తుంది. సో స్పెసిఫిక్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ మ్యాటర్స్, డెవలప్మెంట్ ఆఫ్ జనరల్ ఆడిట్ స్కిల్స్, ఆడిటింగ్ స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. మన భారతదేశంలో CAలు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ చాలా కాంప్లికేటెడ్ ఎగ్జామ్, చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి మన CAలు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు, చాలా నాలెడ్జబుల్ CAs ఉంటారు. సో వీళ్ళు రకరకాల దేశాలకు తమ సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఖతార్కి అందిస్తారు, అలా అరబ్ కంట్రీస్కి చాలా దేశాలకు వీళ్ళు వెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు భూటాన్కి కూడా వీళ్ళు వెళ్ళి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అందిస్తారు. ఈ ప్రోగ్రాంలో, ఈ TIWB లాంచ్ చేసినటువంటి ప్రోగ్రాంలో CBDT, చైర్మన్ ఆఫ్ CBDT కూడా పాల్గొన్నారు. మరి హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ CBDT? CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డు యొక్క చైర్మన్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్, జగన్నాథ్ విద్యాధర్ మొహాపాత్ర. ఈయన్నే JB మొహాపాత్ర అని పిలుస్తారు.
అండ్ పరోక్ష పన్నులకి కస్టమ్స్కి సంబంధించినటువంటి బోర్డు యొక్క చైర్మన్ ఎవరు? ఎం అజిత్ కుమార్. మనం ఇంతకుముందు కూడా చూసాం. అజిత్ కుమార్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సిబిఐసి. మీరు వార్తల్లో చూసే ఉంటారు, విండోస్ 11 వార్తల్లో ఉంది. సో విండోస్ 10 ఇప్పుడు అందరూ వాడుతున్నటువంటి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసినటువంటి కంపెనీ ఏది? మైక్రోసాఫ్ట్. సో మనం అంతా వాడుతున్నటువంటి విండోస్ మైక్రోసాఫ్ట్ వల్ల ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొడక్ట్ అనమాట. సో దీంట్లో అప్గ్రేడేషన్ ఇప్పుడు తెచ్చినది మైక్రోసాఫ్ట్ కంపెనీ. విండోస్లో తెచ్చినటువంటి అప్గ్రేడేషన్ విండోస్ 11. సో ఈ విండోస్ 11ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. విండోస్ 11ని విండోస్ 10 ఉన్న వాళ్ళకి ఫ్రీగా అప్గ్రేడ్ ఇస్తారు. అయితే విండోస్ 10 ఎప్పుడు లాంచ్ చేశారు? జూలై 2015లో లాంచ్ చేశారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత విండోస్ 11ని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ లాంచ్ చేసింది. అయితే ఈ విండోస్ 10 నుంచి విండోస్ 11కి ఎవరైనా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ అఫీషియల్ విండోస్ 10 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఫ్రీగా అప్గ్రేడ్ అవ్వచ్చు. కానీ వాళ్ళకి కొన్ని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి విండోస్ 11 సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చాలా కొంచెం అందరికీ అందుబాటులో లేవనే చెప్పాలి. ఎందుకంటే మీరు i3 ప్రాసెసర్ లేదా i5 ప్రాసెసర్ తర్వాత జనరేషన్ అని వినుంటారు సిస్టమ్స్లో. సో ఈ జనరేషన్ 6, 7 కూడా ఇది పనిచేయదని చెప్తున్నారు. అంటే జనరేషన్ 8 అండ్ అబోవ్ ఉంటే తప్ప ఆ పీసీస్ విండోస్ 11 ఓఎస్ని సపోర్ట్ చేయవు. సో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేయాలి అంటే రకరకాల సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. నేను అన్నీ చెప్పట్లేదు, మీకు అన్నీ అవసరం కూడా లేదు. బట్ సాధారణంగా అన్ని సిస్టమ్స్లో ఉన్నటువంటి జనరేషన్స్ కూడా ఇప్పుడు వర్కౌట్ అవ్వవని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటెల్ ప్రాసెసర్ ఉన్నటువంటి సిస్టమ్స్ i3, i5 ఇలా ఉన్నాయి. సో వీటిలో జనరేషన్స్ కూడా పక్కన ఉంటాయి. ఈ 8th జనరేషన్ అండ్ అదర్ అంటే దానికంటే ఎక్కువ జనరేషన్స్ 8th, 9th, 11th జనరేషన్. సో ఇలాంటి న్యూయర్ జనరేషన్స్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇంటెల్ కోర్ ప్రాసెసర్ జనరేషన్స్లో 8 అండ్ అబోవ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 6, 7 కూడా సపోర్ట్ చేయదని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ విండోస్ 11. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతవరకు విండోస్ 10 ఉంది లేటెస్ట్ వర్షన్గా. ఇప్పుడు విండోస్ 11 వీళ్ళు లాంచ్ చేశారు. సో విండోస్ 10 ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తారు. కానీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో విండోస్ 11 ఏ సంస్థ? మైక్రోసాఫ్ట్. ఇది కూడా ఇంపార్టెంట్. హూ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ CEO అండ్ చైర్మన్ అని కూడా చెప్తున్నాను. ఎందుకు? ఇటీవల వార్తల్లో మైక్రోసాఫ్ట్ CEOగా వ్యవహరిస్తున్నటువంటి సత్య నాదెల్ల గారిని చైర్మన్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఆయన ఇప్పుడు CEO, చైర్మన్గా డ్యూయల్ రోల్, 2 పాత్రలను ఆయన పోషిస్తున్నారు, సత్య నాదెల్ల. అండ్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్? వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది యుఎస్కి సంబంధించినటువంటి సంస్థ. వాషింగ్టన్ DC తన యొక్క ప్రధాన కార్యాలయంగా నడుస్తున్నటువంటి సంస్థ మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆమె ఎవరు? కర్ణం మల్లీశ్వరి, ద గ్రేట్ కర్ణం మల్లీశ్వరి గారు. ఈమె ఆంధ్రప్రదేశ్లోని ఆముదాల వలస దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెలో జన్మించారు. సో ఈమె ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మహిళ, మన తెలుగు మహిళ. ఈమెను ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ యొక్క ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా నియమించింది. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఎవరిని ఢిల్లీ గవర్నమెంట్ నియమించింది? కర్ణం మల్లీశ్వరి. సో అలా కాకుండా కర్ణం మల్లీశ్వరిని ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఏ రాష్ట్రం లేదా ఏ ప్రభుత్వం నియమించింది? ఢిల్లీ గవర్నమెంట్. సో హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? అరవింద్ కేజ్రీవాల్. సో అండ్ హూ ఈజ్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ? అనిల్ బైజాల్ గారు. కర్ణం మల్లీశ్వరి గురించి మనం మాట్లాడితే ఈమె భారతదేశానికి చెందినటువంటి ఒకే ఒక్క మహిళ ఒలింపిక్ పథకాన్ని గెలిచినటువంటి మహిళ. ఏ విభాగంలో? వెయిట్ లిఫ్టింగ్లో. సో వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్ పథకాన్ని గెలిచిన మొదటి మరియు ఒకే ఒక్క భారతీయ మహిళ. తెలుగులో ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ రాలేదు. సో వెయిట్ లిఫ్టర్స్లో మొట్టమొదటి మహిళ అండ్ ఒకే ఒక్క మహిళ ఇంతవరకు కూడా ఒలింపిక్ పథకాన్ని గెలిచింది. ఈమె కాంస్య పథకాన్ని గెలిచింది 2000లో జరిగినటువంటి ఒలింపిక్స్లో అనుకుంటాను. సో 2000 ఒలింపిక్స్లో ఈమె కాంస్య పథకాన్ని సాధించి పెట్టింది. సో అయితే ఈమె ఒలింపిక్ గెలిచేకి ముందుకు కూడా దాదాపు 29 అంతర్జాతీయ మెడల్స్ సంపాదించి ఉన్నారు. 11 బంగారు పథకాలు కూడా గెలుచుకొని ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా కూడా నిలిచారు ఇందులో వెయిట్ లిఫ్టింగ్లో. సో దీనితో పాటు ఈమె ఒలింపిక్ పథకాన్ని కూడా గెలిచినటువంటి మొదటి మహిళగా రికార్డుకి ఎక్కారు. ఈమెకు రకరకాల అవార్డ్స్ లభించాయి. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున్ అవార్డు లభించింది. పద్మశ్రీ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది పద్మశ్రీ అవార్డుతో కూడా. డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్.
డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ ఏ సంస్థలు కలిసి లాంచ్ చేశాయి, కలిసి ప్రారంభించాయి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఎన్ఎస్డిసి అంటాం కదా. సో ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ వాట్సాప్. సో వాట్సాప్, ఎన్ఎస్డిసి కలిసి డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాయి, ప్రారంభించాయి. ఎందుకు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు డిజిటల్ స్కిల్స్ని పెంపొందించడం కోసం, ఆ డిజిటల్ స్కిల్స్లో వీళ్లకు శిక్షణ అందించడం కోసం, టు ట్రైన్ ఇండియాస్ యూత్ ఆన్ డిజిటల్ స్కిల్స్. మనం ఇటీవల చూసాం, కోవిన్ యాప్కి సంబంధించి భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే సుప్రీంకోర్టు ఏమని సమాధానం చెప్పింది? డిజిటల్ డివైడ్ ఉంది దేశవ్యాప్తంగా, మారుమూల ప్రాంతాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఈవెన్ నగరాల్లో కూడా డిజిటల్ డివైడ్ ఉంది. సో ఈ డిజిటల్ డివైడ్ ఇంత ఉన్నప్పుడు కోవిన్ యాప్లో అందరూ రిజిస్టర్ చేసుకోలేరు కదా అని చెప్పి సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడిగింది. ఈ కాంటెక్స్ట్లో గవర్నమెంట్ డిజిటల్ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అవుతుంది, డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్. ఎందుకోసం? డిజిటల్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇలాంటి రకరకాల గవర్నమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ స్కీమ్స్లో కానీ పార్టిసిపేట్ చేయలేరు. అదొకటి మెయిన్గా. ఒకవేళ ఏదైనా డెవలపింగ్ యాక్టివిటీ గవర్నమెంట్ చేయాలనుకుంటే వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా అందులో భాగస్వాములు కాలేరు వాళ్ళ యొక్క డిజిటల్ నిరక్షరాస్యత వల్ల. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా ఉపాధి పొందాలి అంటే ఖచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ ఉండాలి, డిజిటల్ పరిజ్ఞానం ఉండాలి. వాళ్ళను ఎంప్లాయ్మెంట్ రెడీగా చేయడం కోసం, ఉపాధి పొందేందుకు కావాల్సినటువంటి అర్హత వాళ్ళకు అందించడం కోసం డిజిటల్ స్కిల్స్ని వాళ్ళకు పెంపొందించాలి అన్నటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంచ్ చేసింది అలాంగ్ విత్ వాట్సాప్. సో వెరీ ఇంపార్టెంట్, డిజిటల్ స్కిల్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్. వాట్సాప్ ఇప్పుడు వార్తలో ఉంది కాబట్టి వాట్సాప్ ఇంతకుముందు చాలా రోజుల నుంచి కూడా వార్తలో నిలుస్తోంది. దేనికోసం? ప్రభుత్వం యొక్క న్యూ ఐటీ రూల్స్కి సంబంధించి. మరి అయినప్పటికీ కూడా వాట్సాప్ వీళ్ళతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అండ్ వాట్సాప్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కాలిఫోర్నియా స్టేట్లో ఉంటాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించినటువంటి కాలిఫోర్నియా స్టేట్లో. అండ్ వాట్సాప్ యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ అంటే జనరల్గా వాట్సాప్ ఇంతకుముందు సపరేట్ ప్రత్యేక సంస్థగా ఉండేది. తర్వాత ఫేస్బుక్ వాట్సాప్ని అక్వైర్ చేసుకుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మాతృ సంస్థ ఏంటి వాట్సాప్కి అంటే ఫేస్బుక్. ఇందాక ఢిల్లీ గవర్నమెంట్ కర్ణం మల్లీశ్వర్ని గారిని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారు అని చెప్పి మనం చూసాం. సో ఢిల్లీ గవర్నమెంట్ ఇంకొక విషయంలో కూడా వార్తల్లో నిలిచింది. ఏంటదంటే ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన. పరివార్ అంటే కుటుంబం, ఆర్థిక సహాయత అంటే మీ అందరికీ తెలిసిందే. సో కోవిడ్-19 వల్ల ఎవరైనా కుటుంబ సభ్యున్ని కోల్పోతే ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేటువంటి ప్రోగ్రామ్ని ఢిల్లీ గవర్నమెంట్ లాంచ్ చేసింది, ప్రారంభించింది. సో ఢిల్లీ గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి పోర్టల్ను లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు కోవిడ్-19 వల్ల ఎవరైనా కుటుంబ సభ్యులను కోల్పోతే. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది? 50,000 రూపాయల ఎక్స్గ్రేషియాను వాళ్ళకు అందిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా వాళ్ళకు ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఎవరైనా సభ్యున్ని కోల్పోతే సోల్ బ్రెడ్ విన్నర్ అంటారు, లేదా సోల్ అర్నింగ్ మెంబర్ అంటారు. అంటే ఆయన లేదా ఆమె లేకపోతే వాళ్ళకి ఇక ఆదాయ వనరు లేదు, వాళ్ళు సంపాదించుకోవడానికి ఇంతవరకు కూడా ఆదాయం కోసం అతని మీద లేదా ఆమె మీద మాత్రమే ఆధారపడ్డారు అనుకుంటే, అలాంటి పర్సన్ కనుక ఆ కుటుంబంలో మరణిస్తే వారి కోసం నెలకు 2,500 రూపాయల పెన్షన్ కూడా అందిస్తుంది. ఇది అదనంగా, అంటే ఈ 50,000 ఎక్స్గ్రేషియాతో పాటు సోల్ బ్రెడ్ విన్నర్ కనుక మరణించి ఉంటే 2,500 రూపాయలు ఒక నెలకు పెన్షన్ లాగా అందిస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. సో ఈ స్కీమ్ లేదా ఈ పోర్టల్ ఏంటి? ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన. సో దీన్ని కోవిడ్-19 వల్ల కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళ కోసం లాంచ్ చేసినటువంటి గవర్నమెంట్ ఏది? ఢిల్లీ గవర్నమెంట్. సో ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఈజ్ అనిల్ బైజాల్. స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2020ని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2020కి సంబంధించి స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రకరకాల రంగాలలో లేదా రకరకాల థీమ్స్లో అవి ఎలాంటి అభివృద్ధిని సాధించాయో అంచనా వేశారనమాట ఈ అవార్డ్స్ ప్రకారం. సో ఈ అంచనాలో స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2020లో
ప్రథమ స్థానంలో నిలిచినటువంటి నగరాలు చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఇండోర్ అండ్ సూరత్ కలిసి సంయుక్తంగా ఉత్తమ అవార్డును పొందాయన్నమాట. అంటే ఓవరాల్ డెవలప్మెంట్లో, ఓవరాల్ అభివృద్ధిలో ఇండోర్ అండ్ సూరత్ ఈ రెండు నగరాలకి ప్రథమ స్థానం లభించింది. ఎగ్జామ్కి ఎక్కువగా అడిగేటువంటిది టాప్లో నిలిచినటువంటి, ప్రథమ స్థానంలో నిలిచినటువంటి నగరం ఏది అని అడుగుతారు. ఈసారి 2020కి సంబంధించి రెండు నగరాలు, ఇండోర్ ఎక్కడుంది, మధ్యప్రదేశ్లో ఉంది. సూరత్ ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. సో ఈ రెండు రాష్ట్రాల్లోని ఈ రెండు నగరాలు ప్రథమ స్థానంలో నిలిచాయి స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2020లో. అయితే రాష్ట్రాలతో కనుక పోల్చుకుంటే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది, సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్లో తమిళనాడు నిలిచింది. సో వీటిని రకరకాల రంగాల్లో, అంటే సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలా రకరకాల రంగాల్లో ఈ అంటే అంచనా వేయడం జరిగింది. ఈ అవార్డ్స్ని ఆ రంగాలకు కూడా సపరేట్ సిటీస్కి ఇవ్వడం కూడా జరిగింది. సో అవన్నీ మీకు ఇంపార్టెంట్ కాదు. ఇండోర్ అండ్ సూరత్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్, అండ్ ఉత్తరప్రదేశ్ టాప్లో నిలిచింది, ఇది కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ స్మార్ట్ సిటీస్ అవార్డ్స్ 2020. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.